మీరు చూస్తున్న ఈ వెంచర్ కొంగగూడ విలేజ్, కొత్తూరు లిమిట్స్లో ఉంది. ఇది 7.5 ఎకరాల్లో ఉంది. ఈ వెంచర్లో 150 గజాలు, 200 గజాలు, 400 గజాలు ఇలా డిఫరెంట్ సైజెస్లో అప్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది టోటల్ 7.5 ఏకర్స్లో ఉంది అండ్ ఇంకా ఇది ఎక్స్టెన్షన్ 50 ఏకర్స్ వరకు అయ్యే స్కోప్ ఉంది. ఈ వెంచర్లో ప్రైస్ జస్ట్ 15,000 చెప్తున్నారు. ఇది డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ అండ్ కొత్త జీవో ప్రకారం ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. సో ఇది ఫైనల్ లేఅవుట్ హెచ్ఎండిఏ ద్వారా వస్తుంది కాబట్టి ఇది హెచ్ఎండిఏ లేఅవుటే అని చెప్పొచ్చు. ఈ వెంచర్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అండ్ ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి మీరు 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అలాగే 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అవ్వచ్చు. ఇది ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్కి జస్ట్ 5 మినిట్స్ దూరంలో మాత్రమే ఉంది. ఈ వెంచర్ చుట్టుపక్కల పెద్ద కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, మై హోమ్ స్మార్ట్ సిటీ, ఏరోలైట్, పోకర్నా ఇంజనీరింగ్ స్టోన్స్ లాంటి కంపెనీస్ ఒక 4-5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ వెంచర్లో చాలా ప్రీమియం అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఒక క్లబ్ హౌస్, ఇంటర్నల్ సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సంప్, వాటర్ లైన్స్ కనెక్షన్ టు ఈచ్ ఇండివిజువల్ ప్లాట్ అండ్ 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెంచర్ చుట్టుముట్టు రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో ఒక 20-25 హౌసెస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అయ్యాయి. సో పాపులేషన్ అంతా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, అంటే కొత్త కమ్యూనిటీ క్రియేట్ కాబోతుంది. ఈ వెంచర్కి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అఫ్జల్గంజ్ నుంచి మెహదీపట్నం నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్ రావడం అనేది మేజర్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే మన ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళు మన ద్వారా రావడం అన్నిసార్లు కుదరదు. సో వాళ్ళు డైరెక్ట్ అక్కడ బస్ ఎక్కారంటే మన వెంచర్ ముందే బస్ స్టాప్ ఉంది. సో మీరు ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఇక్కడ మీ ఆఫీసెస్కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. అంతేకాకుండా మీరు తీసుకునే ప్లాట్ పైన మీకు బ్యాంక్ లోన్ కావాలంటే 80% వరకు మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి.